అయ్యో ఏమిటిది? మాధవయ్య ఇలా పడుకొనున్నాడేమిటి? మాధవయ్య, 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 లే మాధవయ్య. ఏమైంది? అయ్యో మాధవయ్య, అయ్యో మాధవయ్య, మాధవయ్య, అన్నయ్య, అన్నయ్య. అక్క, అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటమ్మా, ఏంటి? ఏమైందో చెప్పు. అక్క, 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 అందరూ రండి. అక్క, అక్క. దేవి, ఏమిటి? ఏంటమ్మా, ఏమైంది? అన్నయ్య, అన్నయ్య. దేవి, దేవి, ఎందుకే రాజశేఖర్ని పిలుస్తున్నావు? ఏమైంది? ఏంటి? అక్కడ అక్కడ మాధవయ్యకి ఏమైంది? చెప్పండి. మాధవయ్య, మాధవయ్య అక్కడ చచ్చి పాడున్నాడు. మాధవి, ఏమయ్యా, రామయ్య. ఎక్కడ చూసావే? అక్కడ అక్కడ మాధవయ్య, మాధవయ్య పొట్ట దగ్గరే. అయ్యో, రాక ఇదిగో ఇక్కడే. మాధవయ్య, ఇదిగో చూడండి, అందరూ చూడండి. మాధవయ్య, మాధవయ్య, అయ్యో మాధవయ్య, మాధవయ్య. ఎలా జరుగుతుంది? మాధవయ్య, 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 రాజశేఖర్ మాధవయ్యను చూడ. మామయ్య బానే ఉన్నారుగా? సడన్ గా ఇలా ఎలా జరిగింది? తెలియట్లేదు అల్లుడు. చేతికి పావు కూరలు గుర్తుంది. సందేహం లేదు, ఇన్ని పావే ఖర్చింది. బావా, రాజశేఖర్, పామే కరిచింది. అయ్యో, మాధవి, మాధవయ్య నందిని గురించి నిజం చెప్పడం వల్ల నందిని మాధవయ్యను చంపేసింది. మాధవి చంపేసింది. ఈ విషయం గంగకు తెలిస్తే తను అసలు తట్టుకోలేదు. గంగ గర్భంతో ఉన్న సమయంలో ఎటువంటి అశుభం జరిగిందేంటి? తను ఈ విషయం తెలిసి తట్టుకోలేదు. తనని మనమే ఎలాగోలాగో ఓదార్చాలి. మీనాక్షి, వెళ్ళి గంగను పిలుచుకురా. సరేనమ్మా. అక్క, ఊరుకోరా, ఏడవకు. పోయిన వాళ్ళని మనం ఎలా తేగలం? అన్నయ్య. ఊరుకో.
శర్మ నేను ఎలా తట్టుకోగలను శర్మ